హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటివరకు కనుక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేస్తుంది ఇది భోగి వీడియో. యాక్చువల్లీ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ అయ్యేప్పటికీ ఆల్రెడీ భోగి కూడా అయిపోయి ఉంటుంది, ఫెస్టివల్ కూడా. సో ఏమీ అనుకోవద్దు, బికాజ్ ఆఫ్ సమ్ అదర్ ఫుడ్ వీడియోస్ వల్ల ఇది డిలే అయ్యింది. అండ్ మేము ఇక్కడ ఈ వీడియో పెట్టడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవ్రీ టైం మేము భోగికి ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు వేస్తారు కదా మంట. సో అక్కడికి వెళ్ళి దిగడము, ఫొటోస్ దిగడం ఏంటి, భోగి పిడకలు వేయడం అట్లా వేసేవాళ్ళం. బట్ ఈసారి కొత్తగా ఏం చేస్తామంటే, యాక్చువల్లీ మేమే మంట వేయడానికి ట్రై చేసినాం. ఎప్పుడు వేయలేదు నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం. సో అసలు అవి ఎక్కడ దొరుకుతాయి, అసలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం వేయాలి అనుకుంటే పాలకొల్లో ఉండే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ అంటే, పాలకొల్లు ఇట్లా వుడ్ వర్క్ చేసే మిషన్ ఉంటుంది బ్లాకుల దగ్గర. అక్కడ వాళ్ళు మనం భోగి మంట వేయడానికి అని అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారు. ఇట్లా పోగు కింద పెడతారు. ఒక్కొక్కటి 500 అని ఉంటుంది. సో అన్నీ ఒకటే సైజెస్లో ఉంటాయి. మనకి ఏది కావాలితే అది తీసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మీకు ఎన్ని కావాలితే అన్ని. అండ్ అవి చాలా దుంగల్లా ఉంటాయి కాబట్టి మీరు బైక్ తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా మీరు క్యారీ చేయలేరు. సో ఎక్స్ట్రాగా రిక్షా కానీ ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్ మనం మాట్లాడుకోవాలి. సో వాళ్ళకి కూడా సమ్ అమౌంట్ ఉంటుంది, మినిమం 200 to 150 డిపెండ్స్ అపాన్ యువర్ ఏరియా. అండ్ ఇది వచ్చి భోగి పిడకలు. యాక్చువల్లీ ఎర్లియర్గా అయితే ఫెస్టివల్ వస్తే ఒక 15 days ముందు నుంచే మనం చేసేవాళ్ళం కదా, ఇట్లా పేడ కలెక్ట్ చేసి అదంతా వేయడం. బట్ ఇప్పుడు అంత టైం ఎవరికి ఉంటుంది అసలు, అందరూ బిజీ ఇన్ దేర్ లైఫ్ కదా. సో అట్లా ఇది కూడా మనకి రెడీమేడ్ వచ్చేసినాయి. నేను ఇది తీసుకుంది ఎక్కడ అంటే, పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, పాత పోలీస్ స్టేషన్, అక్కడ మేము తీసుకున్నాం. ఇవి కూడా చిన్న దండలు అయితే 30 రూపీస్, కొంచెం మీడియం అయితే 50 రూపీస్ అట్లా వాళ్ళు సేల్ చేశారు. ఇది నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ కూడా వెళ్ళి చూడండి. దాని రిలేటెడ్ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది మేము భోగి ముందు రోజున నైట్ వేసామన్నమాట. ఈ రంగోలీ నార్మల్ ముగ్గులు అందరూ వేస్తారు కదా, నేను కూడా చాలా వేస్తాను. బట్ నాకు మెలికల ముగ్గులు ట్రెడిషనల్ ముగ్గులు అంటారు కదా, ఇవి నాకు అస్సలు రావు. మా మదర్ చాలా బాగా వేస్తారు. సో మేము ఇది ఎట్లా వేసినామంటే, ముందు నార్మల్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అంతా కూడా వేసేసి రెయిన్బో కలర్స్ అనుకోవచ్చు మీరు. అట్లా కలర్స్ అని వేసి దాని మీద మేము ముగ్గు పెట్టాం. చాలా బాగా వచ్చింది. ఎవరైనా నెక్స్ట్ టైం ట్రై చేస్తే మాత్రం, అంటే మెలికల ముగ్గులకి రంగులు వేస్తే అంత అట్రాక్టివ్ అనిపించదు. సో కలర్ వేసి కలర్ మీద వైట్ రంగోలి వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు భోగి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ డే ఎట్లా అసలు వేసామనేది. సో మేము వేసింది 5 o'clock, 4:30 to 5 ఇన్ బిట్వీన్. సో ఫస్ట్లీ మేము తీసుకున్న ఏంటంటే, మొత్తం ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం కదా అది పోగు. సో దాని అంతటిని కూడా సెటప్ కింద పెట్టేసుకున్నాం. సో ఎర్లియర్గా అయితే కిరోసిన్ ఇది అవైలబిలిటీ ఉండేది కదా, ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉండటం లేదు. సో మేము తీసుకుంది డీజిల్ తీసుకున్నాం. పెట్రోల్ మాత్రం అసలు ఎవ్వరు యూజ్ చేయకండి, డీజిల్ తీసుకోండి, ఈజీగా సరిపోతుంది. సో ముద్ద హారతి కర్పూరం అంటారు కదా, పెద్ద పెద్దవి ఉంటాయి కదా, చిన్నే కాదు, ఇట్లా రాడ్ టైప్ ఉంటాయి, అట్లాంటివి తీసుకుని అది పెట్టుకుని దాని మీద పెట్రోల్ వేసి వెలిగించండి, ఈజీగా అంటుకుపోద్ది. స్టార్టింగ్ నేను ఫస్ట్ టైం వేయడం వల్ల అవ్వదేమో ఇంకా పెట్రోల్ కావాలేమో అనుకున్నాం. బట్ అట్లా ఏం కాదు. సో కొంచెం స్లోలీ అవి మనకి వేడెక్కడానికి టైం పడుతుంది కదా, ఆ తర్వాత మంట అనేది ఫామ్ అయిపోతుంది. సో చాలా ఈజీగా అనిపించింది. తర్వాత వేయక ముందు అసలు ఇన్ని అవుతాయా, నెక్స్ట్ డేకి ఉండిపోతాయా అన్నంతలా మాకు డౌట్ వచ్చిండే. బట్ అట్లా ఏం లేదు, నార్మల్గానే అయిపోయింది. సో దీని చుట్టూ కూడా రంగోలీ వేయడం, ముగ్గు వేయడం, సో అట్లాంటి కొన్ని డెకరేషన్స్ చేసామనుకోండి. సో అదంతా అయిన తర్వాత యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసింది అది ఈజీగా 2 to 3 days ఉండిపోతాయేమో. సో నైట్ కూడా మళ్ళీ చలిమంట వేయచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అట్లా ఏం కాదు, 10 o'clock or 9 o'clock కల్లా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. యాక్చువల్గా అంత ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ముందే అయిపోయింది. సో ఫీలింగ్ హ్యాపీ. యాక్చువల్లీ అవ్వదు అనుకున్నాం. నేను, మా డాడ్, మా సిస్టర్ మొత్తం అందరం కలిపి ఇది వేసినాం మార్నింగ్.
సో చాలా బాగుంటుంది కదా చలి మంట, అది ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంటుంది యాక్చువల్లీ భోగి మంట అనేది. సో మీలో ఎంతమంది ఎవ్రీ టైం వేస్తూ ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అని మీతో చెప్పాను కదా ఆల్రెడీ, నేను డైరెక్ట్గా వేయడం అనేది. సో మా ఫాదర్ మా బ్రదర్స్ వాళ్ళు వేసారనుకోండి, నేను వేయడం అనేది ఫస్ట్ టైం. సో అట్లా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక ఏరియా మొత్తం ఒక రౌండ్ వేసి అసలు ఎక్కడెక్కడ ఎంత పెద్ద పెద్ద మంటలు ఉన్నాయని కలెక్ట్ చేసి ఆ వీడియోస్ కూడా నేను ఈ వీడియోలో క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. వండుతున్నాయి మధ్య మధ్యలో కొంచెం పెట్రోల్ వేస్తే సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదు. సో ఆటోమేటిక్గా అదే బర్న్ అయిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు. స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అది అసలు అవుతుందా అవ్వదా అని. బట్ వన్స్ అయిన తర్వాత నో నీడ్ టు వరీ, ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో పెట్రోల్ వేస్తున్నాం, సో దట్ అది మనకి ఇంకా బాగా ఫాస్ట్గా బర్న్ అనేది అవుతుంది. సో ఈజీ, ఎవరికైనా నెక్స్ట్ టైం వెయ్యాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీ. ఫస్ట్ వుడెన్ షాప్స్ ఉంటాయి కదా, వుడ్ వర్క్వి, అక్కడికి వెళ్ళి ఒకటి కొనుక్కోండి. తర్వాత వచ్చిన తర్వాత పెట్రోల్ మాత్రం మ్యాండేటరీ, అండ్ ముద్ద హారతి కర్పూరం మ్యాండేటరీ. ఇవి తీసుకుంటే ఎవరైనా వేయొచ్చు.
సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని భోగి మంటల వీడియో క్లిప్స్ కూడా నేను క్యాప్చర్ చేశానని, అవి కూడా ఇక్కడ యాడ్ చేశాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ మీలో ఎంతమంది ఇట్లా భోగి మంటల్లో వాటర్ అనేది వేడి చేసుకుని ఆ హాట్ వాటర్తో బాత్ చేయడం ఎంతమంది చేసేవారు? నేనైతే ఎర్లియర్ మా చిన్నప్పటి నుంచి కూడా చైల్డ్హుడ్ నుంచి కూడా మా మమ్మీ ఇట్లానే చేసేవారు. సో సిమిలర్లీ ఈసారి కూడా అట్లనే చేసాము. సో చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే భోగి మంటల్లో మనం ఒక్క రకమైన మనం వుడ్ అనేది వేయం, చాలా రకాలు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో అందుకే అవి వేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు, బాడీకి కూడా. సో ఎవరికైనా తెలియకపోతే మాత్రం అది కూడా ట్రై చేయండి. అండ్ మేము కైట్స్ కూడా తీసుకున్నాం, బట్ బ్యాడ్ లక్, మేము ఇంకా అసలు ఇప్పటి వరకు వెయ్యలేదు. And thank you so much for watching this entire video. Thank you. Don't forget to subscribe, like, comment, share. Thank you.